కిసాన్. జై కిసాన్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. మాత్రం బీభత్సంగా ఉంది. రికార్డ్ అవుతుందా? థ్యాంక్ యూ. జై భీమ్. We are in Tenali. We are in Tenali bus stand. ఇంత పెద్ద బస్ స్టాండ్. ఇది ఒక నియోజకవర్గం అంటే నమ్ముతారా? మా దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇంత పెద్దగా ఉండదు. తెనాలి నగర వీధుల్లో నౌ వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్ తెనాలి. ఈ స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే ఇటు విశాఖపట్నం వెళ్ళాలన్నా, అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, మరోవైపు చెన్నై వెళ్ళాలన్నా అన్నిటికీ 6 గంటల ప్రయాణం మధ్యలో ఉండే సెంటర్ ఇది. ఓకే, తెనాలి జంక్షన్. ఓ హాయ్ అన్నా. సుధీర్, ఈ మార్కెట్ పేరేం పేరు సుధీర్? వేరే ఉంటుందన్న. తెనాలి మార్కెట్. మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్. మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ తెనాలి. ఇక్కడ అన్నీ లభించును. అన్నీ ఉంటాయి అన్న. ఏం దొరకకుండా ఏముండదు. గోల్డ్ అండి. తెనాలి మార్కెట్ చూస్తున్నాం. గోల్డ్ దొరికింది దాని పేరు అన్న. గోల్డ్ బంగారం. ఓకే. విజయవాడ గుంటూరు వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి. ఓ చవకన మేలిమైన స్వచ్ఛమైన దొరికిద్దాం. ఓకే. అయినప్పటికీ కింద చక్కగా షాపులు నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. నలుగురిని పెట్టేశారు. పాపం మా ఆటో ఇటు ఎలా వస్తుంది? రోడ్డు మొత్తం బ్లాక్. వీఆర్ ఇన్ తెనాలి. తెనాలి ఇదేదో చారిత్రక కట్టడం లాగా ఉంది కదా. ఓకే. ఆవుల కోటయ్య గారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ గోపి గారికి అండ్ పట్టణ యూత్ మెంబర్స్ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం. కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మరి మా
ఎడ్డటి వారి ఫ్యామిలీ 28వ వార్డు కౌన్సిలర్ అనిల్ గారికి కూడా మరి ప్రత్యేక అలాగే మరి అలాగే మరి 1 సెకండ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఓకే వారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సర్పంచ్ గారికి కూడా మరి ప్రత్యేక థ్యాంక్ యూ. 4వ వార్డు కౌన్సిలర్ మండల అధ్యక్షులు కోరుతున్నాం. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫ్రీగా ఉందంటే 10 కౌంటర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడైతే అందరూ కూడా తోసుకుంటూ లైన్ లో నిలబడి భోజనం చేయాలి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫ్రీగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఇంకా భోజనం చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే సో మరి బ్యాక్ సైడ్ వెళ్ళి భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. చాలా ఫ్రీగా ఉంది భోజనం దగ్గర. ఇగో ఈ అబ్బాయిని కూడా ఫోటో సెక్షన్ అయిపోతే దిగాలండి. ఫోటోస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దిగాలి ప్లీజ్. బ్యాక్ సైడ్ ఇంకా చాలా మంది వెయిటింగ్. కొంచెం ఫోటోస్ అయిన వాళ్ళు అయినట్టు కొంచెం అటు లెఫ్ట్ కి దిగిపోవాలి ప్లీజ్. రిక్వెస్ట్ పైకి రానిపోతే ఎవరిని వైఎస్సీపీ మెంబర్స్ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కౌన్సిల్ 10 మంది రండి, రావాలి 10 మంది పైకి చేయండి. ముఖ్యమైన వ్యక్తులుగా అందరూ హలో దయచేసి స్టేజ్ లెఫ్ట్ సైడ్ నుంచి దిగాలి. దయచేసి
ఫోటోలు తీ అన్న ఏకైక కుమార్తె వివాహ మహోత్సవానికి గారికి కూడా మా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. 32వ వార్డు కౌన్సిలర్ గారికి తెలియజేస్తున్నాం. మట్లపూడి రాజేశ్వరరావు గారికి మా ప్రత్యేకంగా స్వాగతం. అంతే, స్పీడ్గా. వారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్ మీరు ఆ రోజు గొడవపడి జైలుకి వెళ్ళొచ్చు కూడా పోతే నా కాలు మోస్తారా మీరు? చాలా మంది నాతో వెళ్ళి నిజంగా బ్యూటిఫుల్ గా ఫోటోస్ వీడియోస్ అన్ని కూడా చాలా capture సురేంద్ర అన్న స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. సురేంద్ర అన్న ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. బీటెక్ చదువుతున్నాడు అన్న. గ్రేట్. ఓకే మరి అలాగే స్పెషల్లీ తెలియజేస్తున్నాం సార్. పిఎస్సి చైర్మన్ జనసేన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వైసీపీ నాయకులు ఎక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుతూ ఉన్నారు. ప్రముఖ సినీ నిర్మాత ప్రత్యేక ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం. మూలాలు కదులుతా ఉంటాయి. అది కొంచెం ఎవరో ఒకరైతే బలైతు అయిన ఓకే మరి అలాగే వైఎస్సీపీ నాయకులు అఖిదాసు కిరణ్ కుమార్ గారికి కూడా మరి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. ఓకే మరి అలాగే వన్స్ అగైన్ పద్మావతి లైటింగ్ అండ్ డెకరేషన్ వారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంతో రుచికరమైన
ఓకే మరి అలాగే 26 ఓకే మరి అలాగే కొల్లిపర వైఎస్ఆర్ కొన్నం నాని హైదరాబాద్ వస్తే కలవటానికి అనుకుంటున్నాను. ఇంటిమోడికి వచ్చినా నేను అది స్టార్ట్ చేశారా మరి వాక్యం స్టార్ట్ చేస్తా అన్నారు జై భీమ్ జై భీమ్ థ్యాంక్ యూ జై భీమ్ కూర్చుంటే ఎవరి పైన కూర్చోవాలి ఎవరి కింద కూర్చోవాలి ఒక క్లాస్ డిస్క్రిమినేషన్ వస్తుంది ఇది బాగుంది కదా చాలా బాగుంది. వీడియో అన్నా జై భీమ్ జై ఇన్సాన్ తెనాలిలో గ్రాండ్ సంబంధించి సంబంధాలు అన్నిటికంటే విలువైనవి కాబట్టి మనం అది కాపాడు. జై భీమ్ పోదామా? ఇవాళ 22వ తారీఖు తెల్లారితే భగత్ సింగ్. జై భీమ్ వస్తా మళ్ళీ ఒకసారి వస్తా అదే నువ్వు పల్నాడు జిల్లా అనుకుంటున్నా మా ఇంట్లో రోడ్డు పెడతా మేమిద్దరం తెలంగాణ వస్తాం మామూలుగా ఇది మామూలు చెప్తాను అనుకుంటున్నా అందరు రండి లక్ష్మణ్ కుమార్ అన్న గుంటూరు జిల్లాకి ప్రధాన సలహాదారులుగా సేవలు అందించడానికి ముందుకొచ్చినందుకు అన్నకి జై భీమ్. అన్న సలహాలు సూచనలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కోఆర్డినేషన్ అయ్యి త్వరలోనే ఇక్కడ ఒక కార్యవర్గ సమావేశం జరగాలని కమిటీ ఏర్పడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లా నీట్గా వస్తుంది.